నమస్కారం. రైతు ప్రయోగశాల సమర్పించు పసిడి పంటల కార్యక్రమానికి స్వాగతం. ఇక ప్రైమ్ 9 టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పసిడి పంటల కార్యక్రమానికి విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి కూడా అభినందనలు. ఈ రోజు కార్యక్రమంలో జీవన ఎరువుల వినియోగం, యాజమాన్య పద్ధతులు, పంటల సస్య రక్షణ పద్ధతుల గురించి ప్రముఖ జీవన ఎరువుల నిపుణుడు అశోక్ కుమార్ ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి అశోక్ గారు. మిమ్మల్ని ప్రైమ్ 9 స్టూడియోలో ఈ విధంగా కలుసుకోవడం సంతోషంగా ఉంది. ఇప్పుడు పండించే కూరగాయలు ప్రతి ఒక్కటి కూడా ఆర్గానిక్ అనే అంటున్నారు, కానీ అది ఎంతవరకు నిజమో లేదా అబద్ధమో అది మీకే తెలుసు. మాలాంటి వాళ్ళ కోసం అంటే ఇప్పుడు కొన్నిసార్లు కూరగాయలు కొన్న తర్వాత కోసుకున్న తర్వాత తెలుస్తూ ఉంటాయి, కొన్ని అవశేషాలు అవి కనిపిస్తూ ఉంటాయి. వాటిని పూర్తిగా శుద్ధి చేయాలంటే ఏ రకమైన అంటే దానికి ఒక పద్ధతి ఏదన్నా ఉందా వాటిని పూర్తిగా, లేదంటే అవి వాటిని శుద్ధి చేసిన తర్వాత కూడా తిన్న తర్వాత ఏమన్నా ప్రమాదం వచ్చే అవకాశం ఉందా, అది కూడా చెప్పండి. రైట్, మంచిగా అడిగారు. ఎందుకంటే ఇది బర్నింగ్ ప్రాబ్లం. అవును, మనకంటే మన పిల్లలు బతకాలని నాకు ఆశ ఉంది. నాది అయిపోయింది 74 ఏళ్ళు. నాకు డాక్టర్ తెలియదు, మందులు తెలియదు, ఏం తెలియదు. అదే మా మన్మడు మనవరాళ్ళకు తలనొప్పి, వైరస్ ఫీవర్లు, చేతకపోవడం ఎంత బాధ అనిపిస్తుంది అంటే మనం ఇచ్చే తిండితోని, తల్లి పాలతోనే విషం కడుపులోకి వెళ్ళిపోతుంది వాళ్ళ కడుపులోకి. మరి ఎట్లా చేయాలి? దీనికి ఒకటే ప్రత్యామ్నాయం ఏం చెప్తున్నాం కదా అంటే, చాలామంది సంస్థలు ఎందరో చెప్తూ ఉన్నారు టెర్రస్ గార్డెనింగ్, దాని తర్వాత పెరటి పంటలు అని చెప్పి పెంచుకోవాలి. పాపం వీళ్ళు కొంచెం చాలా పెంచుకుంటున్నారు, కానీ చీడపీడలకు తట్టుకుంటలేరు, అట్లా పాడవుతున్నాయి. ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్ ఏముందంటే, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కొచ్చుకోవాలి కంపల్సరీ. ఏ రైతైనా అన్నీ పండించుకోలేడు. టెర్రస్ గార్డెన్ కూడా 100% మనం పెంచుకోలేము. మరి బయటికి వెళ్ళి తెచ్చుకోవాలంటే మరి ఎట్లా కూరగాయలు? ఇవాళ పాలకూర కొనుక్కొచ్చుకుంటాం, అది ఇంతకుముందు పాలకూర అయితే 4-5 రోజులు ఇట్లా ఉండేది. వంకాయలు, దొండకాయలు, బెండకాయలు, మిరపకాయలు, వాటి టేస్ట్ ఇవన్నీ ఎన్నో ఉండేటి. ఇప్పుడు ఏమైనా అవన్నీ వాటి మీద ఇట్లా మోనోకోటోఫాస్ పిచికారి చేస్తారు, నిషేధిత మందు. ఇంతకుముందు చెప్పిన క్యాబేజీని అలా ముంచి తీస్తున్నారు అని, దీని మీద పొర వస్తుంది, దాని మీద తెల్ల ఇట్లా పొర. అది మనం ఎంత కడిగినా పోదు, మన కడుపులోకి పోయి ఇక ఎన్ని రోగాలు రావాలన్నా అన్ని రోగాలు. ఫస్ట్ అల్సర్, దాని తర్వాత జీర్ణం కాకపోవడం, మళ్ళీ బాడీ లోపల కంప్లీట్గా క్యాన్సర్కి దారి చేయడము, వాటెంబడి సైడ్ ఎఫెక్ట్, కళ్ళ నొప్పి, ఈ రోగాలు అన్నీ బయటకు వస్తున్నాయి. మరి ఏం చేయాలి రైతులు? దానికి ఇమీడియట్ తినకుండా ఆగుతామా? ఇప్పుడు నేను కూడా తినాలి, తెచ్చుకోవాలి, నగర పండనే ఉండవు. ఏం చేయాలి? దానికి శుద్ధి చేసుకోవాలి. ఎట్లా శుద్ధి చేసుకోవాలి? కూరగాయలు కానీ, వంకాయలు కానీ, పాలకూర కానీ మనం ఏం చేస్తారు ఇళ్ళల్లో, ఇప్పుడు వంకాయలు రాగానే మార్కెట్లో ఇట్లా కడిగేసి స్టీల్ బౌల్లో వేసి నల్ల కింద నీళ్ళు పెట్టి మంచిగా కడిగి ఉప్పు వేసేసి నీళ్ళు బారవచ్చి ముక్కలు వచ్చి నీళ్ళలో నానబెట్టి వంట వండుకుంటాం. అక్కడ పెద్ద అపాయం దగ్గరకు వస్తుంది. ఏదైతే మీద పొర ఉందో కడుగుతో ఒక 20% పోతుంది. కట్ చేసి ఉప్పేసి నీళ్ళలో నానబెడితే కాయ లోపలికి మొత్తం పోతుంది. అది తినే వరకు చాలా చాలా ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఎంత ఈజీగా చెప్పుకొస్తున్నాం, ఎన్నో మాధ్యమాలు చెప్తూనే ఉన్నాం, అందరు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూసిన వాళ్ళకి ఇంత ఈజీగా మనం శుద్ధి చేసుకోవడం. పురాతన కాలంలో పెళ్ళిళ్ళలో కానీ వట్టి పంట వేసినప్పుడు వెదురు గంపలలో వేసి కడిగి ఇట్లా తీసేవాళ్ళు. అప్పుడు అసలు ఇన్ని అవకాశాలు ఉండకపోతాయి. మరి ఇప్పుడు ఇన్ని అవకాశాలతో ఏం చేయాలి వాళ్ళు? ఆ వెదురు గంప లేకుండా స్టీల్ జాలీలు దొరుకుతున్నాయి మార్కెట్లో, మన అంతా దొరుకుతాయి. ప్లాస్టిక్ జాలి, గంజి వాడుకునేట్టు జాలి తట్టలు దొరుకుతున్నాయి. ఇప్పుడు మిష్ ఉన్నాయి, స్టీల్ జాలి ఉంటుంది, ప్లాస్టిక్ కూడా ఉంటుంది. ఆ మిష్లో వేయాలి వీటిని. నల్లా కడ ఇట్లా ఇట్లా స్ప్రింకిల్ బాగా ఇస్తాడు, ఫ్రీ అది ప్రెషర్ వాల్ పెట్టి తిప్పుకున్నట్టే ఇట్లా నీళ్ళు దాని మీద ఇట్లా పడతాయి. ఇట్లా 4-5 సార్లు కొట్టేస్తే మీది అన్ని కిందికి వెళ్ళిపోతాయి. తర్వాత ముక్కలు తరిగిన తర్వాత గిన్నెలో వేసినాక అప్పుడు నీళ్ళు పోసేటప్పుడు అందులో ఒక చుక్క NSKE 50,000 ppm వేప నూనె, 50,000 ppm. మనకు బయట దొరికే వేప నూనె కాదు, గ్రీన్గా ఉంటుంది. ఆ గ్రీన్గా ఎట్లా అవుతుందో తెలియదు, అన్నీ అమ్ముతారు, అవన్నీ కూడా పాయిజనే. మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. వాళ్ళు చెట్టు కింద ఇప్పుడు వేపనలు పడతాయమ్మా, ఇప్పుడు మొత్తం వేపనలు ఎదుకొచ్చేసి మంచిగా శుద్ధి చేసి తెల్ల గింజలు చేసుకొని మిక్సీలో 50 గ్రాములు 100 గ్రాములు గ్రైండ్ చేసుకొని 50 గ్రాములు గింజ తెల్లగా చేసి గింజ వేసేది. NSKE 50,000 ppm తయారు చేసే ఫార్ములాలు ఉన్నది, నా వీడియోలు ఉన్నది. న్యాచురల్ ఫార్మింగ్ బై అశోక్ కుమార్. ఇట్లా మీరు కొట్టంగానే
అన్నీ వస్తాయి. అన్ని రకాల ఎరువులు అన్ని రకాల ఎరువులు తయారు చేసుకునే విధానము రైతులు ఏం చేయాలి, NSK 50,000 ppm తయారు చేసుకునే విధానం వస్తుంది. అది చిన్న ఫామ్లానే ఇంట్లో ఉన్న వాటితోనే ఆ గింజలను తెల్ల పొడి చేసేసుకొని మంచిగా మిక్సీలో గ్రైండ్ చేసుకొని 1 లీటర్ డబ్బాలో వేసేసి 50 గ్రాములు 1 లీటర్ డబ్బాలో వేసేసి 1/2 లీటర్ నీళ్లు పోసేసి ఇట్లా షేక్ చేసి పెట్టేసి 24 hours తర్వాత స్టీల్ జాల్లో వడవేయాలి. అప్పుడు మీద కెర్నెల్ మీది పిక్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత కాటన్ కర్చీప్, మనకు ప్యూర్ కాటన్ మన కర్చీప్ దస్తి దాని మీద వేసి మళ్ళీ వడవేయాలి. అలా 2 పప్పు బద్దలు ఉంటాయి పిండి పారుతో, అది బయటకు వెళ్ళిపోతుంది. థర్డ్ టైం ఏం చేయాలంటే ఇది మెయిన్, సన్న పంచ పూజకు వాడతాం మనం. ఇప్పుడు వినాయక చవితి పూజకు అందరిలో బుడ్డ పంచలు అంటుంటారు బ్రాహ్మణులు, తెల్ల పంచలు సన్నపి 40 పడతాయి, అది వేసి మళ్ళీ వడవేయాలి. అప్పుడు దాని మీద ఎంబ్రియో వెళ్ళిపోతుంది. 2 గింజల మధ్యలో ఒక జీవపదార్థం ఎంబ్రియో ఉంటుంది, పెండం అనేది, అది బయటకు వెళ్ళిపోతుంది పొరలేక. అది ఉన్న రోజులు ఇక్కడ మనకు అది పనిచేయదు. ఓన్లీ ఆల్కలైడ్ బయటకు వస్తుంది, 1/2 లీటర్ ఆల్కలైడ్ బయటకు వస్తుంది. దానికి ఇంకో 1/2 లీటర్ మంచిగా మన ఫిల్టర్ నీళ్ళు పోసి కలుపుకొని ఇంట్లో పెట్టుకుంటే రోజు టూత్పేస్ట్ 2 చుక్కలు వేసుకొని తోముకోండి, కథం పళ్ళు శుభ్రం, నోరు శుభ్రం. టూత్పేస్ట్ వేసుకోండి, ఇది వేసుకోండి. దాని తర్వాత 2-3 చుక్కలు నీళ్ళు వేసుకోండి, కట్టులో కోనియండి. స్నానం చేస్తే ఎండాకాలం అంటే 4 చుక్కలు నీళ్ళు వేసి స్నానం చేస్తే ఎండ దెబ్బ తాకదు. దాంట్లో కూరగాయలు కదా, కూరగాయలు మంచిగా ఉంటుంది. ఇంత సింపుల్ మెథడ్ అమ్మా. 50,000 ppm ఓపిక లేవు, చేసుకున్న వాళ్ళు బతుకుతారు, బతకాలి. మరి ఉన్నాయనికి మనం ఏదైతే మనకు కష్టం వస్తుందో దానికి మేము సొల్యూషన్ చెప్పాలి. ఇట్లా కూరగాయలు మంచిగా వేసుకొని కడుక్కొని తినాలి. మళ్ళీ టెరాస్ గార్డెన్లో పెంచుకున్నప్పుడు ఈ డాక్టర్ సాయిల్ పౌడర్ ఉంటుంది కదా, అక్కడ చిన్న మన ఇంటి ముగ్గట్టే ఉంటుందమ్మా. ఇట్లా రోడ్ల మీద హైదరాబాద్ ఎక్కడ పోయినా ఆవులు బర్రెలు అన్నీ పోతూనే ఉంటాయి, జెర్సీ అంత ముద్దలు వేస్తాయి. ఇంత పట్టుకొచ్చి డాక్టర్ సాయిల్గా మార్చుకోవచ్చు. దాన్ని వేసుకున్నట్టయితే మీకు పంట మంచిగా వస్తుంది. అలా ఈ కెమికల్స్ వేయద్దు, యూరియా DAP వేయద్దు. మీకు ఇప్పుడు గులాబీ చెట్లు 1 టమాటా ముక్క పెట్టండి, చిన్న గింజ చెర్రీ టమాటాది. మునకటి ఇట్లా ముంత టమాటాలు వస్తుండేవి, అవి పెట్టుకొని ఇంట్లో నిండుగా వస్తాయి కాయలు. చిన్న కరివేపాకు ముక్క పెట్టుకోవచ్చు, కొత్తిమీర విత్తనాలు చల్లుకోవచ్చు. వీటి పురుగులు చంపడం కోసం నేను ఇచ్చే 7-8 రకాల EPFలు అనేటివి అందులో 1 ml వేసుకొని పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. 15 రూపాయలు EP బిల్లు కొట్టుకుంటే మీ వీటిలో కూడా మనము ఉద్యానవన పంటలు కాకుండా టెరాస్ గార్డెన్లో కూడా పెంచుకొని మనకు కావాల్సిన ఆహారం 90% సంపాదించుకోవచ్చు అమ్మ. ఇప్పుడు చాలామంది కూడా బయట ఉన్నటువంటి కూరగాయలు కొనడానికి భయపడుతూ ఉంటారు. చాలామంది ఏంటంటే మొక్కలు పెంచడం మీద చాలా ఆసక్తి ఎక్కువ చూపిస్తూ ఉంటారు. దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తూ ఉంటారంటే పైన మిద్దెల మీద లేదంటే ఉన్నటువంటి చిన్న ప్లేస్లో బాల్కనీలో కూరగాయలని, ఆకుకూరలని, లేదంటే పండ్లు, పువ్వులు ఇలాంటివి పెంచుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాంటి వాటికి కూడా ఇలాంటి అంటే అంటువ్యాధులు కానీ లేదంటే పురుగు పట్టే అవకాశాలు కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇలాంటి వాటికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా? అలాగే అలాంటి చీడపీడ పురుగులు పోవటానికి శాస్త్రీయ పద్ధతిలో ఉన్నటువంటి పద్ధతులు ఏంటో మాకు చెప్పండి. ఇది ముఖ్యం మనకు. ఫస్ట్ ప్రతి ఒక్కరికి పురాతన కాలంలో పల్లెటూళ్ళలో ఎక్కడ చూసిన ఇంటి మూట పంది నుండి సొరకాయలు ఒకరు మేము సొరకాయకి ఒకరు ట్రాన్స్పోర్ట్ చేసుకుని తినేవాళ్ళు. ఇప్పుడు అవి పోయినాయి, ఎవ్వరు కూడా వేస్తలేరు. మరి ఈ కూరగాయలు పెంచుకోవాలంటే టెరాస్ గార్డెన్లో కొంచెం ఈ కెమికల్ విధానంలో పెంచరాదు. పెంచితే ఏమవుతుందంటే అవి దెబ్బ అయిపోతున్నాయి. వాటికి ఏ విత్తనం అయినా పర్వాలేదమ్మా. వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడన్నా నర్సరీకి పోయి మొక్క కొనుకొచ్చుకోవాలి, మిరప మొక్క. వాళ్ళు విత్తనాలు వేసుకోవాలి. ఏమున్నాయమ్మా ఇన్ని కొత్తిమీరలు, చిట్కలు కొత్తిమీరలు, ధనియాలు అంటాం, మార్కెట్లో దొరుకుతాయి. ఇంట్లో తీసుకొచ్చి పొడి చేసుకుంటాం. ఆ ధనియాలు తీసుకొచ్చి మనం ఇట్లా నలిచేస్తే ముక్కలు అవుతాయి. వాటిని మన గులాబీ చెట్టు కింద ఇట్లా చల్లుకోండి. గులాబీ చెట్టు ఉంటే అవన్నీ కొత్తిమీర మొలుస్తుంది, అటుకనే వస్తాయి. కత్తిరించుకుంటే తీసుకుంటూ పోవాలి, కత్తిరించుకుంటే మళ్ళీ కత్తిరిస్తే మళ్ళీ వస్తాయి విత్తనాలు. ఆకు వస్తుంది మొత్తం మూడబెరికి తీయద్దు. అట్లా అన్ని ముక్కలకి ఇట్లా వస్తూనే ఉంటాయి. ముక్క పోతే మళ్ళీ ఇంట్లో వేసుకోవచ్చు. గోంగూర కూడా అదే, గోంగూర, ఆకుకూర, పాలకూర. గోంగూర ముక్క పెద్దగా ఒక ముక్క దాని గోంగూర ఇట్లా పెట్టుకుంటే చిన్న కుండీలు పెట్టుకుంటే వస్తుంది. పాలకూర కొన్ని విత్తనాలు చల్లితే ఆకులు ఇట్లా ఎత్తుతున్న కొద్దీ 2-3 నెలల దాకా మనకు మంచిగా ఆకుకూరలు వస్తాయి, సరిపోతాయి, కుటుంబం సరిపోతాయి. ఇవన్నీ పెంచుకోవచ్చు. ఒక వంకాయ మొక్క తీసుకొచ్చి పెడితే వంకాయలు బాగా వస్తాయి, తెచ్చుకోవచ్చు. ఎన్నో ఉంటాయి. వాటి సీడ్ కూడా మనకే తయారు చేసుకోవచ్చు. తర్వాత హైబ్రిడ్ సీడ్ ఒక 3-4 పంటల తర్వాత ఆ గింజలకి వెళ్ళి మనం తయారు చేసిన సీడ్ ఉంటే ఎండిపోయిన దాంట్లో గింజలు పడతాయి. అవే పాలకూర గింజలలో పడతాయి. ఎంత మంచిగా మనం అలా పడితే మళ్ళీ అదే మొలుస్తాయి.
ముక్క పెరిగిన తర్వాత అన్ని గతిరేయలేం కదా, అవును. అవి మారిపోయి మళ్ళా పాత లక్షణాలు పట్టుకొస్తాయి. అయితే ఇవన్నీ పెంచుకోవచ్చు, చాలా పాసిబిలిటీ ఉంది. చిన్న చిన్న కుండీలు మీకున్న పూల మొక్కలను ధ్వంసం చేయకుండా వాటిలోనే పెంచుకోవచ్చు. అడుగు ఒక్క మిరప మొక్క పెట్టుకుంటే మంచిది. కావాల్సిన మిరపకాయలు అయితే రోజుకొని తెంపుకోవాలి, ఒకసారి రోజుకొని తెంపుకుంటే మనం వాడుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి చాలా చీడపీడలు వస్తాయమ్మా. పాలకూర ఇంత టబ్బులో వేసేస్తే, మెంతం కూర చిన్న ట్రేలో వేసినా అవి ఆకులు రాగానే 3 ఆకులు ఇట్లా రాగానే తెల్లారి మొత్తం పచ్చ పురుగు వస్తుంది, తినేస్తాయి వాటిని. వంకాయకి అన్ని పురుగులు వస్తాయి. ఇవి టెరాస్ గార్డెన్లో పురుగుల తాకిడి బాగుంటుంది. ఎక్కువ నుంచి వస్తాయంటే అవి సహజసిద్ధంగా వస్తాయి. మనం దేకున్నా తెచ్చినా రాకున్నా అవి. మరి వాటిని ఎట్లా కంట్రోల్ చేయాలి? పెస్ట్ కంట్రోల్ చేసుకోవాలి. కింద ఫస్ట్ ఎరువు నేను చెప్పిన డాక్టర్ సాయిల్ బయట కొనుకొచ్చుకుంటారు పాపం. వర్మీ కాంపోస్ట్, దాని పేరు పెడతారు దాని మీద, ఆర్గానిక్ వర్మీ కాంపోస్ట్. వర్మీ కాంపోస్టే ఆర్గానిక్. వాటి ఆర్గానిక్ పేరు ఏంటిది? చాలా వాటికి అన్ని పనికిరాని పేర్లు పెట్టడం. ఆర్గానిక్ ఉంటా రైతులను ముంచుడు. అసలు బయట మార్కెట్లో దొరికే మీరు అయినట్టు ఒక కూర కూడా ఆర్గానిక్ కాదు, అవి ఆగాయి వాటికి. వాళ్ళకు మనం పెంచుకునే ఆర్గానిక్. దానికి ఏం చేయాలి? నేను చెప్పిన డాక్టర్ సాయిల్ పౌడర్ రోజుకింత అల్లాలి వాటికి, అదే కుండలో నింపుకోవాలి. నెక్స్ట్ ఈ వేప నూనె మీరు తయారుకునే విధానం పిచికారి కొడితే జర 25% కంట్రోల్ అవుతాయి. దాని తర్వాత ఒక చిన్న బాటిల్ ఇస్తుంది, 1 లీటర్ బాటిల్. అది ఈపీఎఫ్లు ఈపీబీలు అన్నీ కలిపింది. అది 1000 లీటర్ల నీళ్ళలో కలుపుకోవచ్చు. ఒక్క చుక్క చిన్న డబ్బాలు వేసుకొని వాటి మీద పిచికారి చేసుకుంటే పురుగే రాదు మీ దగ్గరికి. ఇటు బలం వస్తుంది, అటు పురుగు రాదు. ఈ వర్మి కాంపోస్టు ఈపీఎఫ్ లీపీలు కల్పిస్తాము. తర్వాత హ్యూమిక్ యాసిడ్ తయారు విధానం చెప్తాము. ఆయిల్స్ కూడా మీకు ఎట్లా చేసుకోవాలి, ఇంక వేరే ఆయిల్స్ కూడా ఇస్తాము. అవి ఎంతనమ్మా వాడేది? 1 ml 1 లీటర్కు ఒక చుక్క 1 లీటర్కి వేసి మొక్కలకు కొట్టేస్తే నిగనిగలాడుతుంది, పంట మంచిగా వస్తుంది. ఇప్పుడు మా ఇంట్లో మాకు టెర్రస్ గార్డెనింగ్ ఉంది, వాటిని తింటాం మ్యాక్సిమం. అయినా బయటకు వెళ్ళి కొనుకొచ్చుకోవాలి, కొన్ని అన్ని పెంచలేం కదా, జనాభా ఎక్కువ ఉన్నప్పుడు కూడా అవి సరిపోవు. అయితే కొనుకొచ్చుకున్నాక శుద్ధి చేసుకోవాలి. వీటికి మనం ఏం చేయాలి? ఇవి కొట్టేసుకుంటే ఇంత అలకటి పద్ధతి కదా అంటే ఇవి ఒక 2-3 బాటిళ్ళతో మొత్తం మనకు పంట కాలం అంతా తీసుకోవచ్చు. ఇంకా ఖాళీ ప్లేస్ ఉంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. తప్పకుండా గత్యంతరం లేదు. మన వారసులు బతకాలంటే, మన వారసత్వం నిలవాలంటే, మన పిల్లలు భవిష్యత్తు మంచిగా ఉండాలంటే ఫస్ట్ మన తిండి, మనం పెంచుకున్న తిండి తిందాం. కొనుకొచ్చుకున్న ఆహార పదార్థాన్ని శుద్ధి చేసుకుందాం. ఇది వేప నూనెతో. ఇది ఏదైనా సాధ్యం కాని పని ఏం లేదు. కానీ ఎందుకు మంచిగా రోగాలు రాకుండా పెంచుకుంటారు కదా. వైరస్ ఇప్పుడు ఈ రోగాలు ఎందుకు వస్తాయి మనకు? వైరస్లు ఇవన్నీ జ్వరాలు ఎందుకు వస్తున్నాయి? అదే మాకు రోగాలు రావు, మా పిల్లలు మైండ్లలో రావు, పక్క చూస్తే రావు. అదే బీద పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏ రోగం రాదు. వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ ఉంది వాళ్ళకు. మన వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ లేదు. మనం తినేది తిండి, హోటల్ తిండి. ఇవన్నీ మానేస్తే మంచిగా మనం ఇవన్నీ డాక్టర్ సాయిల్ వేసుకుంటూ ఈపీఎఫ్ లీపీలు పిచికారి చేస్తూ 6 రకాల నూనె హ్యూమిక్ యాసిడ్ వాటి మీద మెల్లమెల్ల కొట్టుకుంటే ఎంత కొద్దిగానే పడుతుంది మనకు. చాలా తక్కువ ఖర్చులో మంచి పంట పండించుకోవచ్చు, మంచి ఈల్డింగ్ తీసుకోవచ్చు, హాయిగా బతకచ్చు. సో అంటే అతి తక్కువ ఖర్చుతో మనకి ఇలాంటివి చేసుకోవచ్చు. అయితే ఈ పిచికారీ చేసే విధానం ఏదైతే ఉందో అది ఎన్ని రోజులకు ఒకసారి చేస్తూ ఉండాలి? ఇప్పుడు వారం కొట్టుడేనమ్మా. అంటే విత్తన శుద్ధిలో కొంచెం పూత 3 ఆకుల దశలో పూత, పిందె, కాయ అంటాం మనం. అంటే 5 డేస్కి ఒకసారి. వంగ మొక్క పెడితే కాయలు ఎప్పుడు వారంకి ఒకసారి, 5వ రోజు తెంపుడే, మళ్ళీ కొత్త పువ్వు రావడం ఉంటాయి. ఇంకా వారంకి ఒకసారి పిచికారీ చేసుకోవాలి. పువ్వు రాగానే, కొత్త ఆకులు రాగానే ఒక పిచికారీ, పచ్చ పురుగు రాకుండా. పూత రాగానే ఒక పిచికారీ, ఈ నల్ల తామర లాంటి ఇవన్నీ వాటి ఎఫెక్ట్ ఉండకుండా. మరి మన దగ్గర ఉంటే ఇక్కడ ప్రపంచం అంతా వ్యాపించున్నాయి అవి. చిన్న పిందె రాగానే ఒక పిచికారీ, కాయ మీద పిచికారీ. అంటే వారం కొట్టుకుంటూ ఒక సండే మంచిగా క్లీన్ చేసుకుంటూ ఇట్లా వేసుకుంటూ కొట్టుకుంటూ పోతే చాలు, అన్నీ వస్తాయి. ఇప్పుడు మనం మిద్దె మీద, టెర్రస్ మీద పెట్టినవి కూడా ఖాళీ ప్లేస్లో పెంచుకున్న మొక్కలు కూడా మళ్ళీ వాటిని తెంపిన తర్వాత మళ్ళీ శుద్ధీకరణ చేయాలి. అవసరం లేదు. దాని మీద మనకి వీటి ఉన్నాయి చూడండి, ఈపీఎఫ్లు ఈపీబీలు నేను చెప్పిన నూనె లేవా మీద కౌంటే మనం తినేటి మనకి ఆరోగ్యం, అలా కెమికల్ అవశేషాలు ఉండవు. వాటి కడుక్కొని తినడమే, శుద్ధి చేసుకోవాల్సిన అవసరం లేదు. వాటిని అవి ఒక పంట కానీ ఎండిపోతాయి కదా, ఆ ముక్కలన్నీ కత్తిరించేసి ఒక మూలకేస్తే మురిగిపోతుంది. ఆ మురిగిన పౌడర్నే దాని మీద వేసుకోవడం అంతే. సో దానివల్ల ఏమి హాని అనేది అసలు హాని ఉండదు మాకు.
మన కడుపులో ఉన్న వేరే బయట హోటల్లో నేను వచ్చినప్పుడు కడుపు పాడైతే ఇవి శుద్ధి చేస్తాయి. ఈ సూక్ష్మజీవులు మన కడుపులో వృద్ధి అవుతాయి. ప్రతి సూక్ష్మజీవి అన్ని మన కడుపు నిండా సూక్ష్మజీవులేనమ్మా. 70% మన బాడీలో సూక్ష్మజీవుల వ్యవస్థ ఉంటుంది. అది ధ్వంసం చేసే వరకని మనకి వస్తుంది. చాలా ఈజీగా తీసుకోవచ్చు. అలాగే మిరప పంట, పత్తి పంట, వాటికి కూడా సేమ్ ఇదే పద్ధతి అమ్మ. ఇవాళ మిరప రైతున్నాడు, మిరప వేసిండ్రు, హెక్టార్లకు వేసిండ్రు. అస్సలు రైతుకు మిరప రావడం లేదు. పత్తి కూడా దిగుబడి రావట్లేదు. కారణం ఏంటంటే ఇప్పుడు చెప్పిన మీకు మార్కెట్లోకి వచ్చిన బయో బూస్టర్లు ఇవన్నీ ఇట్లా సోషల్ మీడియాలో వాళ్ళకు వీడియో రావడము ఇవన్నీ చూస్తూ ఉంటే అవి తీసుకొచ్చి కొట్టడం వల్ల మిరప గ్రీన్గా పెరుగుతుంది. మొదట్లో పంట మంచిగా పెరుగుతుంది. ఏంటో పేర్లు తీసుకొచ్చి పౌడర్ వేయగానే ఇట్లా గ్రీన్గా మొక్క పెరుగుతుంది, పెద్ద పెరుగుతుంది, కానీ పంట రాదు. పూత పిండి కాయ రాదు. వచ్చినాక వాటికి వైరస్ వస్తుంది, వచ్చేసి దిగుబడి రాదు. దానికి కారణం ఏంటంటే ఈ బూస్టర్స్ వాడమే. దానికి కూడా ఈ ఈపీఎఫ్ని విత్తన శుద్ధిలో ఎంతనమ్మా, విత్తన శుద్ధిలో గిన్నెని విత్తనాలు నాట్లో చల్లుతాము. 1 ml అంటే ఒక చుక్క వేసి కలిపి విత్తనాలు పట్టించి డాక్టర్ సాయిల్ తీసుకుంటే 10 ఎకరాలకు వస్తుంది. ఇంత డాక్టర్ సాయిల్ కలిపేసి విత్తనాలన్నీ చల్లేసుకుంటే అవి బలంగా పెరుగుతాయి. వాటి వేర్ల మీద వ్యాయామం పెరుగుతుంది. వాటి మీద ఇవి కొత్త మొక్క బయటకు రాగానే 3 ఆకులు రాగానే ఒక పిచికారి కొట్టంగానే అవి ఈపీఎఫ్ లోపలికి పోతాయి. లోపల గుడ్ల రూపంలో ఉన్న బ్యాచ్లతో చంపుతుంది. కోశస్థ దశలో ఉంటున్నాయి నల్ల తామర గుడ్లు కాదు అవి. కోశస్థ దశ అంటే ఏ పురుగు ఏది కూడా దాన్ని చంపలేదు. ఈవెన్ ఎండిలేషన్ అది మళ్ళీ బయటకు వస్తుంది. అది అయితే ఆ కోశస్థ దశలో చంపేది బ్యాచ్లతో చేసేసి. బవేరియా బయటకి చిన్న గుడ్లను చంపేదేమో వాటి సెల్లం అనేది పిండిలో. ఇప్పుడు మన ఇంట్లో మనం ఎప్పుడో చిక్కుడు పాదు పెట్టుకుంటాం. అది ఇంత మంచిగా గ్రీన్గా వస్తుంది. చిక్కుడు పూత కాయ రాగానే మొత్తం పేను బంక్ వస్తుంది. మొత్తం నల్లగా అంతా ఫుల్ పేను బంక్ వస్తుంది. ఇప్పుడు ఏ రకాల మిశ్రమం కొట్టేస్తే బడిసెల్లం దాన్ని అక్కడే అనిపిస్తుంది, రాదు. అదొక ఇబ్బంది ఉంటుంది. అట్లా రకరకాల రోగాలు ఉంటాయి కనుక మిరప పంటలో ఇవి విత్తన శుద్ధిలో వాడాలి. దాని తర్వాత వాటికి మళ్ళీ నారు రూమ్ కొంచెం కొట్టుకుంటే 25 days 1 month నారు అయిపోతుంది. నారు బలంగా దొడ్డు కాండం వచ్చి ఆకులు మంచిగా వస్తాయి. దాన్ని భూమిలో నాటుకున్నప్పుడు దున్నినప్పుడే నాట్లు వేసినప్పుడే వర్మి కాంపోస్ట్ అంటే ఇప్పుడు నేను చెప్పిన డాక్టర్ సాయిల్ కొద్ది వేసుకోవాలా. తర్వాత వీటికి 5 రోజులకోసారి వారంకోసారి పిచికారి చేయాలి. లద్దె పురుగు చచ్చిపోతుంది. భూమిలో మట్టి పిల్లల కింద ఉంటే లద్దె పురుగు అది రాత్రిపూట బయటకు వచ్చేసేసి కాండం గీకుతుంది. అట్లా ప్రతి మొక్కకు గీకేస్తే కాండం విరిగిపోతుంది. కాండం దొడ్డు కాగానే అది తినలేక పైకి ఎక్కి ఆకులను తింటుంది. ఆకులను కొరికేసేవరకల్లా ముక్క దెబ్బ ఉంటుంది. ఇక ఆ లద్దె పురుగే రాదు, మనకు కొట్టేస్తాం. పువ్వు రాగానే ఈ నల్ల తామర వస్తుంది. నల్ల తామరతో రైతులైతే బాగా అంటే బాగా ఇబ్బంది అయిపోయి ఇట్లా పువ్వు ఇట్లుంటుంది, కిందికి ఉంటుంది. అది నల్ల తామర చిన్నగా నల్ల ఇట్లా తామర పురుగు అని ఉంటుంది. అది వచ్చేసి మొదట్లో 2 కనిపిస్తాయి. 4-10 రోజుల్లో నలుపు అయిపోయి పువ్వుని తినేస్తాయి. ఏది కొట్టినా పోవు. ఒక్క బవేరియా అనేది చంపుతుంది. ఏడు పిచికారి చేసినట్టయితే ఆ పురుగులలో చంపేస్తుంది. చంపేయడం వల్ల మనకు మిరపకాయ మంచిగా వస్తుంది. వాళ్ళు కెమికల్ వాడకుంటే పంట మంచిగా వస్తుందమ్మా. అస్సలు నేను చెప్పినవి కెమికల్ వాడకున్నా కొద్ది పంట వస్తుంది, కొద్ది గొప్ప. కెమికల్ వాడాక ఆ పంట కూడా పోతుంది. ఇది వేస్తే వాళ్ళకు దిగుబడి పెరుగుతుంది, డబ్బులు వస్తాయి. ఏ పురుగు అయినా వస్తుంది. పత్తిలో ఇంత మంచిగా రాగానే గులాబీ రంగు పురుగు వచ్చి 2వ తెంపనే ఎంతలేరు, తెంపిన కూలీలు పడతలేమమ్మ వాళ్ళకి. ఇవి కొట్టేస్తే ఆ పురుగు రాదు కనుక రైతులు పత్తికి, వరికి, ఇప్పుడు వరి వేస్తామమ్మా, వరికి కూడా ఇప్పుడు వచ్చేది వరికి రబీ అయిపోయింది. ఇప్పుడు వచ్చిన వరికి కూడా వైరస్ వచ్చేసిందమ్మా. ఇంత పెరిగితామైన వైరస్ వచ్చి నిజామాబాద్ సైడ్కి అయితే ఎర్రబడిపోతున్నాయి మొక్కలు. ఎర్రబడిపోయి వరి పంట లోపల 10% దిగుబడి తగ్గింది. 25%, 10%. ఇక రైతుకు లాభం వచ్చేది ఉంది, అక్కడనే పోతుంది. పోయినసారి 5,000 వచ్చేది రైతుకి ఎకరాకి, ఈసారి 1000 కూడా వచ్చేది కల్లానే. మరి పోతాయంటే టన్నుల కొద్ది, లాడ్ల కొద్ది వడ్లు అమ్మేస్తాం. కానీ వీళ్ళకి వచ్చేది పెట్టుబడి చూస్తే ఏం లేదు. ఇట్లా వాటి కూడా విత్తన శుద్ధి నుంచేలే. రబీ కాలంలో వేసే వరి, తర్వాత ఎండాకాలంలో వచ్చే ఫలసాయం వచ్చే మామిడి, ఈ తర్వాత ఇవన్నీ కూడా ఉద్యానవన పంటలకు బత్తాయి వీటన్నిటి కూడా సేమ్ కంపోజిషన్, సేమ్ డాక్టర్ సాయిల్ ఒకసారి కిందికి డిప్ ద్వారా కరిగి చేయొచ్చు. దాని తర్వాత ఈ పురుగుల మందు ఇవన్నింటి కలిపేసి ఈపీఎఫ్లు, ఈపీబీలు, దాని తర్వాత జీవన ఎరువులు అంటేనేమో ఈపీబీలు, ఈపీఎఫ్లు అంటేనేమో ఇవి పురుగుల మందులు 7, డాక్టర్ సాయిల్ 6 రకాల నూనెలు అన్నీ కలిపి 1 ml 1 లీటర్కి
అంటే ఒక 200 లీటర్ డ్రమ్ములో 200 ml కలిపేసి అది 10 పంపులకు వస్తుంది. పిచికారి కొట్టేస్తే ఎలాంటి రోగం రాదు. అంటే విత్తన శుద్ధిలో మనం చేస్తున్నాం. కొత్తగా మనం నాటినాక 3 ఆకుల దశలో వేస్తున్నాం. తర్వాత పూత పిందె కాయ 5 సార్లు చాలు పంటకు. ప్రతి పంట దక్కుతుంది, మనకు దిగుబడి పెరుగుతుంది. 10% దిగుబడి పెరుగుతుంది కెమికల్ కంటే. ఒకటి ఉంది రైతులందరికీ, సార్ అందరు చెప్తారు ఇప్పటి కూడా అంతే, సేంద్రియం వేస్తే 3 ఏళ్ళు 5 ఏళ్ళ దాకా పంటలు రావు. ఎట్లా బతకాలి? ఎట్లా బతుకుతారమ్మా? కొత్తిమీర వేస్తున్నాము, మెంతంకూర అయితే 10 రోజుల్లో రావాలి, 3 ఏళ్ళు రాకుండా పంట ఎట్లా? అట్లా కాదు. ఇక్కడ మనం వేసినట్టయితే మొదటి పంట కాలమే. మెంతంకూర 15 రోజులకే ఫుల్ ఎక్కి వస్తుంది, కొత్తిమీర మనకు నెలకే వస్తుంది, పాలకూర 15 రోజులకి ఇట్లా వస్తాయి. అన్ని కూరగాయలన్నీ కూడా నెల 2 నెలలు 3 కాపలు ఫుల్ కాత వస్తుంది. ఒక్క కాయ కూడా మనకు తగ్గదు. ఎందుకంటే దిగుబడి ఎందుకు పెరుగుతుందంటే రసాయనాలు వాడినప్పుడు మొక్క వీక్ అయిపోయి ఖర్చు ఎక్కువైపోయి కొత్త తెగులు వచ్చిన కొత్త మందులు కొడితే వాటి పంట కొంచెం పోతుంది, మురిగిపోతే పురుగు పట్టిపోతుంది. ఇక్కడ పురుగే రాదు కదా, ఆ దిగుబడి పెరుగుతుంది కదా, మనకు లాభం వస్తుంది. అట్లా అలా చేసుకుంటే రైతులు హ్యాపీగా మంచి పంట చేతికి వస్తుంది, ఆరోగ్యవంతమైన మంచి ఆహారం వస్తుంది, మనకు కూడా మన వారసులు అవును పెరుగుతారు. తగ్గుతురమ్మా. ఇప్పుడు చైనాలో పిల్లలు లేరు, తిండి కూడా లేదు వాళ్ళకి, వారసత్వమే పోతుంది. పశుపక్షుల వాటి మొటాచి తగ్గింది. ఎన్ని రావాలో అన్నీ వస్తాయి. చెప్పరాని ఉంటే వాళ్ళకి అది పిల్లలకి తొందరగా ఇప్పుడు వెందులు కావడము, తొందరగా ప్యూబిటీ రావడము, వీటి వల్ల ఉపకాయం రావడము. ఈ పిల్లలు పుట్టకుండా మనం చేసింది ఎవరిని ఏం చేస్తామమ్మా? మన వారసులు లేకుంటే. అది రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనము అన్ని రకాల సేంద్రియ పద్ధతుల్లో ఎన్నో ఉన్నాయి మా పద్ధతులు. ఇంకా ఈ జీవామృతం అంటే కొద్దిగా వాడుకోండి. అది కాకుండా పంచగవ్య, అది కొద్దిగా కాస్ట్లీ, చేయలేరు. దానికంటే మన ఈ దీంట్లో చహాన్క్యూ మెథడ్లో ఎగమైన్ యాసిడ్, ఫిచమైన్ యాసిడ్, IM1, IM2 ఇవన్నీ వ్యర్థాలతో తయారు చేయడమే. ఎంత పెద్ద శాస్త్రవేత్త చెప్పినాయి. ఒక పైసా రైతు ఖర్చు లేదు, కొంచెం బెల్లమే పడుతుంది, అది ఇస్తే మొక్కలు ఎంత బలంగా పోతాయమ్మా. ఇవన్నీ వల్ల సాధ్యమైన అన్ని సేంద్రియ పద్ధతులు చేయాలి. బయట దొరికే మార్కెట్లో మాల్స్ దొరికేటి సేంద్రియ పదార్థాలు కాదు, వాటి పెడతారు ఇట్లా ఈ సేంద్రియం మార్కేసి డబుల్ 3 రేట్కి ఇస్తారు. అది మనకు కొనే కెపాసిటీ లేదు. అక్కడ తీసుకొచ్చి చింతపండు ఆర్గానిక్ అని అమ్ముతూ ఉంటారు పెద్ద పెద్ద మాల్స్లలోను. వీళ్ళందరూ సూపర్ మార్కెట్లో చింతపండు ఆర్గానిక్. ఏంటమ్మా చింతపండు ఆర్గానిక్ ఏంటది? అది సహజసిద్ధంగా జరిగే మొక్క, దానికి ఏం మందులు ఇవన్నిటికి వేయము. వీటిని ఆర్గానిక్ అని అమ్ముకుంటే రైతులు మనకు వినియోగదారులు మోసం చేసేవారు కదా. అటు కాకుండా ఇటు కాకుండా పోతున్నాం మనం. అయితే అశోక్ కుమార్ గారు ఎన్నో చాలా అమూల్యమైన విషయాల్ని అందజేశారు. అంటే పంటలకి సంబంధించి ఎన్ని విషయాలు ఉంటాయా అని చెప్పి నాకే తెలియజేశారు. సో మీకు ఎవరైనా సరే రైతులు ముఖ్యంగా డాక్టర్ సాయిల్ అడ్బాండ్ అంటే ఏదైనా కావాలన్నా, లేదంటే దీనికి సంబంధించి సలహాలు సూచనలు కావాలంటే కనుక మిమ్మల్ని ఏ విధంగా సంప్రదించాలి? ఓకేమ్మా, నా పేరు కొక్కు అశోక్ కుమార్ అని చెప్పిన. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9866192761. 9866192761. దీన్ని డయల్ చేస్తే మీకు అన్నీ కూడాను వివరాలు చెప్తా. మీకు వాట్సాప్లో మీకు మెసేజ్లు పెడతాను ఎట్లా తయారు చేసుకోవాలా. మీకు పెద్ద మొత్తంలో కానీ కొంత కావాలి డాక్టర్ సైల్ కావాలన్నా అది కిలో 500కే ఇస్తాం మదర్ కల్చర్. దాంతో టన్నుల కొద్ది మీరు తయారు చేసుకోవచ్చు. అది అలాగే ఈపీఎఫ్లు లీటర్ కొద్ది కూడా ఇవి ఇస్తాము. ఒక మదర్ కల్చర్ చిన్న ఆయిల్స్ కూడా ఇస్తాం, పంపుతాను. ఇవి మేము పోస్ట్లో పంపుతాం. కొన్నిటినేమో మీకు బై ఆర్టీసీ కార్గో, టీఎస్ఆర్టీసీ కార్గో, ఏపీఎస్ఆర్టీసీ కార్గో, మళ్ళీ నవతా ట్రాన్స్పోర్ట్లలో కూడా కేరళ కానీ కర్ణాటక కానీ అదికు నవతా ట్రాన్స్పోర్ట్లు వెళ్తాయి. ఆల్ ఓవర్ నాకు మొత్తం ఇండియా వైజ్ పోతాయి. ఒక ఫారిన్ కంట్రీస్ పోవాలంటే వాళ్ళు కొంచెం అంత ఇబ్బందిగా వాళ్ళు వేరే కాస్మెటిక్లు కలిపి బై షిప్పింగ్ తీసుకెళ్తారు. మేము పంపరాదు వాళ్ళకి, వాటికి ఉంటాయి కష్టం అవి ఉంటాయి కనుక. ఇక లోకల్ అందరికి పంపుతూ ఉంటాము. ముఖ్యంగా మీరు అన్నట్టు హైదరాబాద్లో ఉన్న మన గృహిణులందరికీ టెరాస్ గార్డెన్కి చాలా సింపుల్ కిట్ ఉంటుంది, తక్కువ కిట్. ఇమీడియట్గా మీకు వేస్తే ఇవాళ ఇప్పుడు ఫోన్ చేసింది అనుకో, నాకు మీకు ఏది ర్యాపిడోలో వేసేస్తే 3-4 గంటలు దాన్ని ఎట్లా వాడాలో వీడియో చెప్తాం. ఇప్పుడు అట్లే మీరు న్యాచురల్ ఫార్మింగ్ బై అశోక్ కుమార్ ఒక్కసారి ఇక్కడ యూట్యూబ్లో మీరు క్లిక్ చేస్తే, గూగుల్లో సెర్చ్ చేస్తే
నాది ఒకటి వెబ్సైట్ వస్తుంది, అన్నీ ఉంటాయి దాంట్లో చేసేటి, ఓపిక చూడవచ్చు. తర్వాత ఇప్పుడు మీ వీడియోలు, నోట్స్ ఇవన్నీ కూడా అందులో వస్తూ ఉంటాయి, పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి, నోట్స్ ఉంటాయి. ఈజీగా గృహిణులు తయారు కావచ్చు, రైతులు కూడా చేసుకోవచ్చు. నాకు దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో మంచి మంచి రైతులు చదువుకున్న వాళ్ళు చాలామంది చేస్తున్నారు. వాళ్ళకు కూడా సహాయం మీకు అక్కడక్కడనే ఇప్పిస్తాము, చేసుకోవచ్చు అమ్మ. ఓకే, చాలా ఈజీ అమ్మ, చాలా ఈజీ మెథడ్. చాలా మంచి రైతాంగానికి ఉపయోగపడే ఎన్నో అంశాలు తెర మీదకి తీసుకొచ్చి వాళ్ళకు ఉన్నటువంటి ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాల్ని మా అందరికీ తెలియజేసినందుకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో చూశారు కదా, ఇది ఇవాల్టి పసిడి పంటల కార్యక్రమం. మరొక పసిడి పంటల కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.